ఓం శ్రీ గురుభ్యో నమః. మనస్సు పవిత్రమయ్యేది ఎలా? మానవుడు అనంతమైన సుఖం, అనంతమైన ప్రేమ, అనంతమైన ఆనందం కోరుకుంటాడు. వచ్చిన చిక్కేంటంటే అశాశ్వతమైన వాటిలో మనం ఆనందాన్ని వెతుకుతున్నాం కనుక నిరుత్సాహం వస్తుంది. మీరు అఖండమైన ఆనందం కావాలంటే అనంతత్వాన్ని చేరుకోవాలి. అనంతత్వము అంటే అంతటా ఎల్లెడలా ఉన్నటువంటిది. అది అంతటా ఉన్నప్పుడు మరి ఆ ఆనందాన్ని చేరుకోవటానికి అడ్డుపడేది ఏమిటి అంటే మన ఆహారం. ఇక్కడ ఆహారం అంటే కేవలం తీసుకునే ఆహారమే కాదు, మనం చెవులతో వినే శబ్దాలు, కంటితో చూసే దృశ్యాలు అన్నీ ఆహారం కిందకే వస్తాయి. ఆహార శుద్ధో సత్వశుద్ధి అని ఉపనిషత్తు చెబుతుంది. తీసుకునే ఆహారం, దాని తర్వాత వండేవారి ఆలోచనలు అన్నీ ప్రభావం చూపిస్తాయి. మనస్సుని పవిత్రంగా పెట్టుకోవాలి అంటే సరి అయిన ఆహారం, సరి అయిన మాటలు, సరి అయినటువంటి ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. తద్వారా మనస్సు పవిత్రమవుతుంది. జపాన్ వారు సరస్వడ్డున 3 కోతుల బొమ్మల్ని వేశారు. అవి 3 ఒకటి చెవులు మూసుకొని ఉంటుంది అంటే చెడు వినవద్దు అని, ఒకటి నోటి మీద తన చేయిని పెట్టుకొని ఉంటుంది అంటే చెడు మాట్లాడవద్దు అని, అలాగే ఒకటి తన యొక్క కళ్ళు 2 మూసుకొని ఉంటుంది అంటే చెడును చూడవద్దు అని. ఈ విధంగా చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు వినవద్దు అని దాని యొక్క భావం. అంటే మనస్సుని పవిత్రంగా పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ బొమ్మల ద్వారా మనకు తెలియచేస్తున్నారు. ఋగ్వేదంలో కూడా మనకు ఒక ప్రార్థన ఉంది. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైస్తుష్టువాగం స్వస్తనూభిః, వ్యశేమ దేవహితం యదాయుః. ఓ దేవతలారా, మేము మా చెవులతో పవిత్రమైన విషయాలనే వినదముగాక, మా కన్నులతో పవిత్రమైన దృశ్యాలు చూసేదముగాక, మేము మీ మహత్తులనే గానం చేసేదముగాక. ఈ బలమైన శరీరంతో, బలమైన అవయవాలతో, దేవతలు మాకిచ్చిన జీవితంతో సుఖముగా జీవించదముగాక. కనుక మనం అంతటా ఉన్నటువంటి అనంతుణ్ణి అనుభూతి చెందాలి అంటే మనస్సు శుద్ధి ఒక్కటే నిజమైనటువంటి సరైనటువంటి మార్గం. పవిత్రీకరించబడినటువంటి మనస్సులోనే చక్కగా పరమాత్మ విలసిల్లుతాడు. మనశుద్ధి చేత దైవప్రాప్తి లభిస్తుంది. శ్రీకృష్ణమూర్తి తన నిత్య జీవిత వ్యవహారమందు అనేక వస్తువులను ఉపయోగిస్తుంటారు. కానీ ఒక వస్తువును మాత్రం ఎప్పుడూ తన వద్దే ఉంచుకుంటుంటారు. అదేంటంటే మురళి. ఆయన శ్రోతలు తన్మయులగునట్లు ఆ మురళిని వాయించి తరువాత దాన్ని తన వద్దే ఉంచుకునేటువంటి వారు. ఈ విషయం రుక్మిణీదేవి గమనించి ఈ పిల్లను గ్రోవి నిరంతరము శ్రీకృష్ణునికి అతి సమీపంగా వర్తిస్తున్నది. శ్రీకృష్ణుడు దానిని వదులుటలేదు. ఎన్ని జన్మల తపఫలమో, నాకంటే మురళి ఎంతయో దగ్గరగానున్నది స్వామికి. ఈ మురళి ఎలాంటి పుణ్యం చేసుకున్నదో అని ఒకానొక రోజున ఈ మురళిని రుక్మిణీదేవి అడుగుతుంది. నీవు ఏ దేవతలను ఆరాధించావు? ఈ జన్మలో శ్రీకృష్ణుని సాన్నిధ్యం లభించినది అని. అప్పుడు మురళి, నన్ను క్షమించు తల్లి, పూర్వజన్మలో నేనేమిటో నాకు తెలియదు, కానీ నా లోపల స్వరూపం చూడు అని మురళి చెప్పగా రుక్మిణి చూసి ఏమీ లేదు, అంతా శూన్యము, అంతా ఆకాశము అని చెప్పినది. అంటే అప్పుడు ఆ విధంగా నా మనసు లోపల ఏమీ లేకుండా ఖాళీగా ఉండటమే నా యొక్క విశేషము. మనం ఎప్పుడైనా సరే మురళిని లోపల గనక గమనిస్తే లోపల ఏమీ ఉండదు, ఖాళీ. లోపల ఉండేటువంటి వస్తుజాలమంతా పరిత్యజించాను కనుకనే పరమాత్మకు నేను సన్నిహితుడుగానున్నాను. అలాగే ఎవరైనా సరే పరమాత్మకు సన్నిహితులుగా ఉండాలి అంటే తన లోపల ఉండేటువంటి ఆలోచనలన్నిటినీ కూడా తొలగించుకోవాలి. మనశుద్ధి పరమాత్మకు సన్నిహితులను చేస్తుంది. నిర్మలత్వము దైవప్రాప్తికి హేతువు. మనస్సును పవిత్రపరుచుకున్న వారికి ఆత్మసాక్షాత్కారము తక్షణమే లభించును. కనుక మనశుద్ధియే
నిజమైనటువంటి దైవ ప్రాప్తికి మార్గము అని మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు.